ఎప్పటిలాగే ఏంటంటే నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఆదిత్య ఓం గారు పృథ్వీని, ఇంకా శేఖర్ భాషని నామినేట్ చేశారు. ఆదిత్యకి చెప్పిన రీజన్ వెరీ ఈజీ. లైక్ నువ్వు కోపం తగ్గించుకోవాలి, పేషెన్స్‌తో మాట్లాడాలి. అండ్ బేబక్క విషయంలో కొంచెం లౌడ్‌గా మాట్లాడారు కదా! లేడీస్‌తో బాగా మాట్లాడాలని చెప్పారు. అండ్ ఆదిత్య గారు కూడా ఏంటంటే పృథ్వీ అపాలజీ చెప్పినందుకు అప్రిషియేట్ చేశారు. బేబక్క చేసిన ఒక్క విషయంలో మాత్రం నాకు అర్థం కావట్లేదు. అంటే యూస్‌లెస్ మోటివేషన్ నబీల్‌కి ఎందుకు ఇస్తున్నారా అని. ఎందుకంటే నబీల్‌ని నామినేట్ చేసింది ఎందుకు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అని కదా! ఆ నామినేషన్ చేశాక ఆ నబీల్‌కి ఆఫ్టర్ నామినేషన్ నీలో ధైర్యం పెంచడానికి నామినేట్ చేశాను అని చెప్తున్నారు. అసలు ఇదే యూస్‌లెస్ లాజిక్ నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఒకవేళ నామినేట్ చేస్తే ఇంట్లోంచి బయటికెళ్ళిపోతాడు. ఈవిడిచ్చే ధైర్యం ఏముంది వెళ్ళిపోవాల్సిన మనిషికి? ఒకవేళ నిజంగా మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆఫ్ ద స్క్రీన్ నామినేషన్స్ కాకుండా వేరే టైంలో మీరు చెప్పుంటే సరిపోయేది కదా! పృథ్వీ ఆఫ్టర్ నామినేషన్ కూడా బేబక్కకి పర్సనల్‌గా వచ్చి సారీ చెప్పాడు. అంటే నిఖిల్ వచ్చి నువ్వు ఆల్రెడీ ఇందాక చెప్పున్నావు. కానీ ఒకసారి పర్సనల్‌గా చెప్పేసేయ్ అని చెప్పారు. అంటే పృథ్వీ వచ్చి టెంపర్‌లో ఇలా అనేసానక్క సారీ అని అపాలజీ చెప్పి కాలుకి దండం పెట్టబోతుంటే బేబక్ కూడా ఏంటంటే దండం పెట్టనివ్వకుండా కొంచెం ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకొని అపాలజీ యాక్సెప్ట్ చేశారు. కిరాక్షిత వచ్చి ప్రేరణ ఖమ్మంని నామినేట్ చేశారు. ఎందుకంటే నాకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి నీతో. నువ్వు కిచెన్ వైజ్ డిస్కషన్ అవుతుంది కదా చీఫ్స్‌తో అప్పుడు నువ్వు ఈగో అండ్ సుపీరియర్ అని పదాలు వాడావు. అలా వాడడం నాకు నచ్చలేదు. ఇక్కడ ఎవరికెవరు సుపీరియర్ కాదు. అందరికీ సుపీరియర్ బిగ్ బాస్ అని చెప్పి సీత ప్రేరణ ఖమ్మంని నామినేట్ చేశారు. ఇంకా విష్ణుప్రియ నామినేషన్స్కి వస్తే శేఖర్ భాష గారు నామినేట్ చేసింది ఆమె. సేమ్ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ అన్నది ఒక హెక్టిక్ షెడ్యూల్తో ఉంటుంది. లాంగ్ అవర్స్ ఎక్కువసేపు మనం ఉండాలి. కాకపోతే మీరు ఈజీగా టైర్డ్ అయిపోయినట్టు నాకు అనిపిస్తున్నారు. సో అందుకనే నేను మీకు నామినేట్ చేస్తున్నాను. నా రీజన్ అంటే ఆల్రెడీ చెప్పిన రీజనే మళ్ళీ తిన కూడా ఇంక్లూడ్ చేసుకొని తిన రీజన్గా తిని చెప్పుకున్నారు. విష్ణుప్రియ చేసిన మరో నామినేషన్ ఏంటంటే సోనియా గారిని. సో సేమ్ రీజన్ ఏంటంటే ఈ కుక్కర్ విషయంలోని బేబక్తో గొడవ అయింది కదా! అదేంటంటే ఆ పద్ధతి ఆ జరిగిన ఆర్గ్యుమెంట్ మీరు చెప్పడం అన్నది నాకు నచ్చలేదు. ఎందుకంటే కుక్కర్ అన్నది మన చేతిలో లేదది. అదో కొత్త ఎక్విప్‌మెంట్. అది టెక్నికల్‌గా విజిల్ ఫాల్ట్ అన్నది ఈవిడేం చేయలేరు. ఇన్‌ఫాక్ట్ అక్కడ కుక్కర్ పని చేయకపోయినా వేరే కుక్కర్‌కి ఆ ఫుడ్ అంతా మార్చారు. ఆ ఫుడ్ కూడా మంచిగానే వండారు అని విష్ణుప్రియ చెప్తున్నారు. అభయ్ నవీన్ నామినేషన్ చేసే ముందు ఒక పాయింట్ చెప్పాడు. అది నాకు భలే అనిపించిందబ్బా! ఏంటంటే హౌస్‌లో ఎవడు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నేను నామినేట్ చేస్తాను. నా పర్సనల్ ర్యాపో కానీ ఆ రిలేషన్‌షిప్స్ కోసం కాదు. హౌస్‌లో ఏ విషయంలో అయినా నాకు తప్పు అనిపిస్తే అది ఎవ్వరి విషయంలో జరిగినా కూడా వాళ్ళనైతే నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అని చెప్పి నామినేషన్ స్టార్ట్ చేశాడు. సో నాగమణికంటకి నామినేషన్ చేశాడు. సో నామినేషన్ చేస్తూ అభయ్ నవీన్ చెప్పిన రీజన్ ఏంటంటే స్టార్టింగ్ రాగానే నువ్వు ఫేక్ నామినేషన్ అయింది కదా ప్రాంక్. అప్పుడు హైపర్ అయిపోయావు. హైపర్ అయిపోయి వెరీ ఎమోషనల్లీ బ్రేక్అవుట్‌లో అయిపోయావు. ఒక మనిషి అన్నాక ఎవరైనా హైపర్ అవుతారో పాయింట్ ఆఫ్ టైంలో. దాంతోపాటు వెళ్ళిపోతూ నువ్వేమన్నావు అంటే నేను అందరినీ గుర్తుపెట్టుకుంటా అని మాట అన్నావు. ఆ మాట అనడం కరెక్ట్ కాదు అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే బేబక్‌ని నామినేట్ చేశారు. అభయ్ నవీన్ చెప్పిన రీజన్ ఏంటంటే స్టార్టింగ్ మన హౌస్‌లోకి రాగానే మన ఇద్దరికి బడీస్ అనే పేరు ఇచ్చారు. ఆ పేరు ఇచ్చినప్పుడు మీరు గేమ్ అంటే టాస్క్ స్టార్టింగ్ ఫెయిల్ అయిపోయారు కదా వీళ్ళు. అది కొంచెం ఎంతో కొంత మీ వల్లనే ఆడలేకపోయాను. ఒకవేళ నిజంగా అది ఆడుంటే ఇప్పుడు చీఫ్స్ పొజిషన్‌లో ఉండేవాడినేమో. సో ఆ విధంగా ఏంటంటే మీరు సరిగ్గా ఆడకపోవడం వల్ల నాకు ఇది ఇంపాక్ట్ అయింది అన్నట్టు చెప్పి ఆమె నామినేట్ చేశారు. ఇంకా ప్రేరణ నామినేషన్ స్టార్ట్ చేస్తూ నాగమణికంట నామినేట్ చేశారు. చెప్పిన రీజన్ ఏంటంటే మీరు సైలెంట్‌గా ఉన్నారు. ఎవరితో కలవట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు మాటికి మీ బ్యాక్ స్టోరీ చెప్తున్నారు. నేను దేంతో గో త్రూ అయ్యానో మీకు తెలీదు అని. అది మీకు చెప్తేనే కదా మాకు కూడా తెలుస్తది. మీ మీద ఎంపతి కానీ లేకపోతే కరుణమే చూపించాల్సినా కూడా. ఎందుకంటే ఓ పాయింట్ ఆఫ్ టైంలో అందరూ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అంతా చెప్పుకున్నారు. అందరూ ఎమోషనల్ అయ్యాం. సో ఆ టైంలో మీరు కూడా అందరితో కలిసి కొంత చెప్పుంటే బాగుండేది అన్నట్టు చెప్పారు ప్రేరణ. మరొకటి ఏంటంటే ఏదైనా నెగిటివ్ పాయింట్ కానీ లేకపోతే మైనస్ ఉన్న పాయింట్ మీరు చెప్పే ఇంట్రెస్ట్ ఏదైనా పాజిటివ్ అప్రోచ్ కానీ నలుగురితో కలవడానికి ఆ ఇంట్రెస్ట్ మీరు చూపించట్లేదు అని కూడా ప్రేరణ చెప్పారు. నాగమణికంట నామినేషన్స్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ అని చేశారు. సో ఎందుకంటే రీజన్ నువ్వు ఫెమినైన్ అనే వర్డ్ వాడావు. ఇంతమంది చూస్తుండగా అంటే ఇలాంటి పాపులర్ షోలో ఆ వర్డ్ వాడడం అన్నది కరెక్ట్ కాదు. బీయింగ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఆ మాట అన్నది కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేశారు. అండ్ విష్ణుప్రియ చెప్పిన రీజన్ అయితే నాకు సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఒకరిలో ఫెమినిటీ మ్యాస్కులినిటీ ఉంటుంది ఇదని. అది మేబీ తన సైడ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ ఏమో. కాకపోతే ఆ వర్డ్ కూడా వాడకుండా ఉండాల్సింది తన మీద. మణికంఠ అన్న మాట ఏంటంటే 3 డేస్ నేను మీతో క్లోజ్‌గా మూవ్ అయ్యాను. దేనికంటే మీ నోటి నుంచి ఏం మాటలొస్తాయి ఇంకేం లూజ్ అవుతారో అని అన్నాడు. అప్పుడు విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యి ఏమన్నంటే నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి నన్ను నోటీస్ చేయడానికి 3 డేస్ నాతో క్లోజ్‌గా ఉన్నావా? నేను జెన్యూన్‌గా నాతో పాటు ఫ్రెండ్లీగా ఉన్నావు అనుకున్నాను. నువ్వు జెన్యూన్ అండ్ మంచి పర్సన్ అనుకున్నాను. కానీ కాదు నువ్వు మైండ్ గేమ్ ఆడడానికి వచ్చావని బాగా ఎమోషనల్ అయింది అక్కడ. శేఖర్ భాషని నామినేట్ చేస్తూ నాగమణికంట ఏమన్నారంటే మీరు ఫుడ్ విషయంలో ఆరెంజ్‌తో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు, నచ్చలేదు. దాంతోపాటు ఏంటంటే మీరు కొంచెం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్టు నిద్రపోతూ ఉన్నారు. ఇదే నా మెయిన్ రీజన్స్ అని చెప్పి నామినేట్ చేశారు.
దానికి బేబక్క నామినేట్ చేస్తే ఏంటంటే టాస్క్ పరంగా మీరు నాకు నచ్చట్లేదు, అంటే మీరు ఫిట్గా అనిపించట్లేదు నాకు, దాంతోపాటు సీరియస్గా లేరు అని చెప్పాడు. నామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, కంప్లీట్ అవ్వగానే నాగమణి కంట రూమ్లో అలోన్గా కొంచెం బాధపడుతుంది. ఏంటంటే నేను పెరిగిందే కొంచెం నెగిటివ్ సాయిల్, సో నేను ఇప్పటికిప్పుడు రియలైజ్ అవుతున్నా పాజిటివ్ ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ దాంతోపాటు తెలుసుకునేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు వయసు వచ్చిందని అలోన్గా కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు నిఖిల్ ఎంటర్ అయ్యాడు రూమ్లోకి. సిచ్యువేషన్లో మాత్రం నిజంగా మా నాగమణికంఠని చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే తను నిజంగా జెన్యున్గా బాధపడ్డాడు. నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, కొంచెం మామ అత్త వాళ్ళ దగ్గర గౌరవం లేదు, నాకు భార్య బిడ్డ దగ్గర కూడా సరిగ్గా అనుకున్నంత గౌరవం దక్కలేదు. అండ్ బయటికి వెళ్ళిపోతే ఎలా ప్రాజెక్ట్ అవుద్దో అర్థం కావట్లే, నా వల్ల నా కుటుంబంకి ఏం ఎఫెక్ట్ అవుద్దో, అలా నెగిటివ్ థాట్స్ అంతా నెగిటివ్ మైండ్ సెట్ నాకు వస్తుందంటే నిఖిల్ ఓదార్చి అలా కాదు, నువ్వు అంత ఓవర్ థింక్ చేయకు, జరిగేది జరుగుతుంది అని కొంచెం పాజిటివ్ అప్రోచ్ తనకు చెప్తున్నాడు. నిఖిల్ చెప్పిన ఈ మాటకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే ఎవరో ఏదో చేస్తారని మనం అనుకోవడం కాదు, మన పర్సనాలిటీ మనకు ముఖ్యం. చిన్నదో పెద్దో మనకున్న ఇండివిజువాలిటీలో మనం బతకాలి, ఎవరో ఊహించుకుంటారనే ఆ పెర్సెప్షన్లో బతుకుతుంది. ఇప్పుడే కాదు, లైఫ్లో ఎప్పుడు ముందుకెళ్ళామని. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.